అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షిన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఓకే, సో కింగ్ ఆఫ్ కప్స్ మెజిషియన్ చూపిస్తుంది, ద మూన్ బాటమ్ ఆఫ్ ద డెక్. సో మీరు ఇక్కడ ఏంటి అంటే ఏదో న్యూ బిగినింగ్ని మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు, లేదా ఏదైనా కొత్తది స్టార్ట్ చేయాలి, కొత్త ఆపర్చునిటీ తీసుకొని ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పేసి చూస్తున్నట్లు మెసేజ్ ఇక్కడ. అంటే కొంతమందికి మీరు న్యూ కెరియర్ స్టార్ట్ చేస్తుండొచ్చు, న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, ఇంక ఏదైనా సరే, లేకపోతే ప్రమోషన్స్ అని చెప్పేసి అప్లై చేయడం లాంటిదో, లేకపోతే ఇంకా ఏదైనా సరే. సో ఇలాంటిది ఏదో ట్రై చేస్తున్నారు, న్యూ బిగినింగ్ రావాలి అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే మీకు కంప్లీట్లీ మీరు దీన్ని మీరు కంప్లీట్ చేయగలుగుతారు. ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో కంప్లీట్ పొటెన్షియల్ మీలో ఉంది. యాక్చువల్లీ మంచి డిటర్మినేషన్ ఉంది, కావాల్సిన స్కిల్స్ ఉన్నాయి, ఏదైతే లైక్ యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ కూడా ఉందన్నమాట. సో అంతా ఉంది. అండ్ దీన్ని మీరు ఖచ్చితంగా గ్రోత్ లాగా కన్వర్ట్ చేయగలుగుతారు. బిజినెస్ స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా పాజిటివ్గా అవ్వడము, కొత్త వర్క్ కోసం సెర్చ్ చేస్తున్నారంటే ఇంటర్వ్యూస్ బాగా వెళ్ళడము. సో ఈ విధంగా అనమాట ఏది స్టార్ట్ చేసినా, ఏ న్యూ బిగినింగ్ కావాలనుకున్నా ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. ఖచ్చితంగా దీన్ని మీరు మేనిఫెస్ట్ చేయగలుగుతారు. అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఆ భయం వల్ల ద మూన్ ఎనర్జీతో కొన్ని ఇల్యూజన్స్ అనమాట, కొన్ని ఫియర్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంది. అయితే ఇది సరిగ్గా వెళ్తుందో లేదో, నేను ఇంటర్వ్యూ క్లియర్గా ఇస్తానో లేదో, లేకపోతే ఇది రాదేమో, జాబ్ ప్రమోషన్ రాదేమో అని చెప్పేసి ఫస్ట్ స్టెప్ తీసుకోవడానికి భయపడుతూ ఉన్నారు. ఓకే, న్యూ ఆపర్చునిటీ తీసుకోవాలి, చేయాలన్న ఆశ ఉంది, అంత పొటెన్షియల్ అంతా ఉంది మీకు యూనివర్స్ నుంచి క్లియర్లీ మెసేజ్ ఇక్కడ. అయితే భయం అన్నది మిమ్మల్ని స్టాప్ చేస్తుంది అనమాట. ఇది సరిగ్గా వెళ్ళకపోతే ఎలా, వేరే వాళ్ళకి వస్తే ఎలా, నేను దీనికి వర్తిట కాదా అని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో డౌట్ పడుతూ ఉండడం అనమాట. సో అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటంటే ఈ న్యూ బిగినింగ్ డెఫినెట్లీ మీరు దీనికి తగ్గట్టుగా ఉన్నారు, ఆల్రెడీ ప్రిపేర్డ్ అయ్యి ఉన్నారు. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉండండి. ఓకే, ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉండి స్టెప్ తీసుకోండి. ఖచ్చితంగా మీరు దీంట్లో సక్సెస్ని పొందుతారు. అంటే ఇంటర్వ్యూ ఏదైనా ఇవ్వాలంటే కంప్లీట్లీ ఫినిష్ చేసేసేయడము, ఎవరితో అయినా పార్ట్నరింగ్ అని చెప్పేసి మాట్లాడాలంటే ఫినిష్ చేసేయడము, ఏ ఫస్ట్ స్టెప్ తీసుకున్నా సరే దాన్ని మీరు ఖచ్చితంగా ధైర్యంగా ఫినిష్ చేసేస్తారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎమోషనల్ బ్యాలెన్స్డ్గా కామ్గా ఉంటే చాలు అన్నట్లు మెసేజ్ అనమాట. అంటే ఇప్పుడు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు న్యూట్రల్గా ఉండడం, ఏదైనా క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు కొంచెం సేపు అలా బ్రీదింగ్ చేసి ప్రశాంతంగా ఉండి ఆన్సర్స్ ఇవ్వడం. సో ఇలా అనమాట. మీరు ఎమోషనల్ బ్యాలెన్స్డ్ ఉంటే ఏదైతే న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారో, సక్సెస్ కావాలనుకుంటున్నారో అది వస్తుంది, మంచి గ్రోత్ వస్తుంది అన్నట్లు మెసేజ్. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఏదైనా స్పెసిఫిక్ పర్సన్ నుంచి మీరు ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే బాగుంటుంది, ఈ పర్సన్తో న్యూ బిగినింగ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఎక్కడో మీ ఇంట్యూషన్ ఏంటి అని అంటే ఈ పర్సన్ మీతో కనెక్ట్ అవుతారు, మీతో మాట్లాడతారు, కమ్యూనికేషన్ ఉంటుంది, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు అని చెప్పేసి ఉంది. అలానే డీప్ డౌన్ ఏంటంటే భయం కూడా ఉందన్నమాట. అంటే ఈ పర్సన్ చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతారేమో, మేబీ నేనే జస్ట్ అజ్యూమ్ చేసుకుంటున్నానేమో ఈ పర్సన్కి నేనంటే ఇష్టం అని చెప్పేసి కొన్ని భయాలు అనేది చూపిస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి కూడా మీరు ఒకవేళ మీరు కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేసినా, న్యూ బిగినింగ్ ఎక్స్పెక్ట్ చేసినా, ఈ పర్సన్కి ఇష్టం ఉందా లేదా అని డౌట్ పడుతున్నా దీనికి సంబంధించి మీకు క్లారిటీ వస్తుంది. మీరు భయపడుతూ లైక్ ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకోవడమో, అవాయిడ్ చేస్తుండడమో ఇలాంటిది ఏమీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రజెంట్లో ఉండి ఫ్లోలో వెళ్తూ ఉండండి. ఏదైనా సరే లైక్ ఎక్స్ప్రెస్ చేయడమా, లేకపోతే న్యూ బిగినింగా, లేకపోతే నిజంగానే ఉందా లేదా మీ మైండ్లో మీరు అనుకుంటుంది, దానికి తగ్గట్టుగా మీకు ఆన్సర్ తెలుస్తుంది అన్నట్లు మెసేజ్ అనమాట ఇక్కడ. ఓకే, సో చూద్దాము what else we have for my collective universe. And మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నేను కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఓకే ఇంకా వచ్చేసి మనకు 5 of Wands, 3 of Cups,
బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ వాన్స్. డెఫినెట్లీ న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుంది, ఫిల్డ్ విత్ ప్యాషన్, ఒక ఎనర్జెటిక్, ఒక యాక్టివ్ క్రియేటివ్ న్యూ బిగినింగ్ అయితే మీ లైఫ్లో రాబోతుంది. ఓకే, సో ఎస్, కొంతమందికి దీనికి సంబంధించి కొంచెం కాంపిటీషన్ ఉండొచ్చు ఈ క్రియేటివ్ దాంట్లో సంబంధించి. అంటే కాంపిటీషన్ ఎలా అని చెప్పొచ్చు అంటే, క్రియేటివ్ దాంట్లో నేను ఎగ్జాంపుల్ ఇస్తే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇలాంటిది మీరు మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నారు. సో జస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఓకే, సో చాలామంది ఛానల్స్ ఆల్రెడీ ఉన్నాయి, కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది, మళ్ళీ నేను దీంట్లో విన్ అవుతానా లేదా, స్టార్ట్ చేయడం కరెక్టా కాదా అని చెప్పేసి ఆగిపోవడం అనమాట. స్పెషల్లీ నాకు ఇక్కడ క్రియేటివ్ ఫీల్డ్ అన్నట్టు తెలుస్తుంది. సో మీరు ఎస్, కాంపిటీషన్ డెఫినెట్లీ అయితే ఉంది, అలా అని చెప్పేసి ఇందులో మీరు సక్సెస్ అవ్వరు, ఇది మీరు దీని నుంచి డబ్బులు సంపాదించడమో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయడమో జరగదు అన్నది అయితే కానే కాదు. ఎస్, కాంపిటీషన్ ఉంది, మీరు గివప్ చేయకుండా ఫైట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. మీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, మిగతా వాళ్ళతో పోలిస్తే మీరు ఎలా చేయగలుగుతారు, ఏ విధంగా క్రియేటివ్గా ఉండగలుగుతారు, మీ స్కిల్స్, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ స్కిల్ఫుల్ అని చెప్పేసి మెసేజ్ అయితే చూపిస్తుంది. సో దాన్ని యూస్ చేసుకుని వర్క్ చేస్తే కనుక, కొంచెం ఫైట్ చేస్తే, అంటే స్ట్రాంగ్గా ఉండడము, మిగతా వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి వెంటనే వీక్ అయిపోయి ఒక వీడియో పోస్ట్ చేసేసి వదిలేసేయడము, ఇలా కాకుండా వర్క్ చేస్తూనే ఉండడం, అంటే స్టెప్ బై స్టెప్ ఒకరినొకరిని క్రాస్ చేస్తూ వెళ్ళడం. డెఫినెట్లీ మీరు అలా చేయడం వల్ల మీ సక్సెస్ని రీచ్ అవుతారు, ఈ కాంపిటీషన్లో విన్ అవుతారు, డెఫినెట్లీ మీకు ఇందులో సక్సెస్ వస్తుంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో కాబట్టి డెఫినెట్లీ క్రియేటివ్ ఫీల్డ్లో న్యూ బిగినింగ్ ఉంది, సక్సెస్ ఉంది, సెలబ్రేషన్స్ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఎస్, దానికి తగ్గట్టుగా ఆబ్స్టికల్స్ కూడా చూపిస్తుంది. ఫైట్ చేయాలి, మీరు ఛాలెంజెస్ని తీసుకోవాలి, డిఫరెంట్గా ఉండాలి, కన్సిస్టెంట్లీ మెయింటైన్ చేయాలి, డిసిప్లిన్గా ఉండాలి అన్నట్లు చూపిస్తుంది. సో మీరు ఎప్పుడైతే అది చేస్తారో ఈ కాంపిటీషన్లో విన్ అవుతారు. ఓకే, అండ్ కొంతమందికి ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్స్ వస్తూ ఉండొచ్చు 3 ఆఫ్ కప్స్ ఎనర్జీతో. మేబీ మీరు మీ ఫ్రెండ్స్ని కలవడం లాంటిదో, లేకపోతే కొంతమందికి మీ వర్క్లో ఏదైనా ప్రమోషన్ లాంటిదో, ఏదైనా సక్సెస్ రావడమో, ప్రాజెక్ట్ ఫినిష్ చేయడమో, లేదు అని అంటే ఓవర్గా స్ట్రెస్ తీసుకుంటూ ఉన్నారు, కొంచెం మనశ్శాంతి కావాలంటే ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్ళేసి మంచిగా సెలబ్రేట్ చేసుకోవడము, గెట్ టుగెదర్ లాంటిది, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడము, ఇలాంటిది జరిగే పాసిబిలిటీ కూడా ఉంది. అయితే కొంతమందికి మీరు కనుక మీ ఫ్రెండ్స్తో ఎవరితో అయినా కలుస్తున్నారు, గెట్ టుగెదర్ లాంటిదో జస్ట్ మీట్ అవుతున్నారు అని అంటే, ఈ కమ్యూనికేషన్తో మీరు మీ ఫ్రెండ్స్తో వీళ్ళతో ఎవరితో అయితే కలుస్తున్నారు, కలీగ్స్ కూడా అవ్వచ్చు, కలిసి బయటికి వెళ్ళడము, లైక్ లంచ్ అని, డిన్నర్ అని, లేకపోతే జస్ట్ అలా సరదాగా బయటికి వెళ్తున్నారంటే, ఇక్కడ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఏదో మాటల మధ్యలో మీకు ఏదో న్యూస్ తెలిసే ఛాన్సెస్ ఉంది. సో దీనివల్ల ఏంటి అని అంటే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది మీకు డిఫరెంట్ ఐడియాస్ని తీసుకొని రావడము, అండ్ ఎలా అని అంటే, ఓకే నేను ఇది చేయొచ్చు కదా అని చెప్పేసి అంటే ఒక స్టెప్ తీసుకోవడానికి హెల్ప్ అవ్వచ్చు అనమాట. సో కాబట్టి కొంచెము అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏదైనా కాన్వర్జేషన్ నడుస్తూ ఉంది, ఎవరైనా ఏదైనా చెప్తున్నారు అంటే వెంటనే మీరు కంటిన్యూస్లీ ఇంటరప్ట్ అవ్వకుండా వేరే వాళ్ళు ఏది చెప్తున్నారో కొంచెం ఫోకస్ చేయండి. అందులో నుంచి మీకు ఐడియా రావడము, అది ఖచ్చితంగా మీకు సక్సెస్ని తీసుకొచ్చే కైండ్ ఆఫ్ ఐడియానే ఉంటుంది. అంటే డిఫరెంట్గా మీరు దాన్ని టర్న్ చేయగలుగుతారు అనమాట. సో కాబట్టి కాన్వర్జేషన్స్ ఏదైనా ఉంటే కనుక మీరు ఫోకస్ చేయండి. ఓకే, అండ్ ఇంకోటి, ఇక్కడ ఒకవేళ మీరు ఫ్రెండ్స్ వాళ్ళని కలవట్లేదు, జస్ట్ కలిసే ఛాన్సెస్ లేదు, బట్ ఏదైనా వీడియో కాల్ టైప్ లాంటిది మనం మాట్లాడతాం రైట్, గ్రూప్ మీటింగ్స్ లాంటిది, ఇలాంటిది జరిగే టైంలో కూడా కొంచెం ఫోకస్ చేయండి కమ్యూనికేషన్ మీద. ఇక్కడేదో మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, ఇది డెఫినెట్లీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్రూట్ఫుల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో కాబట్టి మిస్ అయితే అవ్వకండి. చూద్దాము. అండ్ కొంతమందికి ఇక్కడ మీరు రిలేటివ్స్తో కనుక ఫైట్ చేస్తున్నారు, లేదంటే మీ స్పౌస్తో, మీ పర్సన్తో ఎవరితోనో ఫైట్ చేస్తూ ఉన్నారు అని అంటే, ఈ ఫైట్స్ ఎండ్ అయిపోయి కమ్యూనికేషన్ జరిగి రీయూనియన్ జరిగే పాసిబిలిటీ ఉంది, కమ్యూనికేషన్ తర్వాత రీయూనియన్ జరిగే పాసిబిలిటీ ఉంది అన్నట్లు కూడా మెసేజ్. నైట్ ఆఫ్ కప్స్, నైన్ ఆఫ్ వాండ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఎంప్రెస్. సో ఇక్కడ కొంతమందికి ఏంటి అని అంటే, నైట్ ఆఫ్ కప్స్తో ఏదో పర్సన్ నుంచి ఎమోషనల్ ఆఫర్ ఏదో వస్తుంది అన్నట్లు చూపిస్తుంది. ఈ పర్సన్ చాలా మెచ్యూర్, ఎమోషనలీ అలైన్డ్ ఉన్న పర్సన్,
ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్, సెన్సిటివ్ కైండ్ ఆఫ్ పర్సన్ కూడా అనమాట. అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరు, బట్ ఓపెన్ అప్ అయ్యి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసి కనెక్ట్ అవుతే కనుక చాలా స్ట్రాంగ్లో కనెక్షన్లో ఉండిపోవడము, కంప్లీట్లీ మీతోనే ఉండడము, ఇలాంటి నేచర్ ఉన్న పర్సన్ అనమాట. సో ఇలాంటి నేచర్ ఉన్న పర్సన్ మీతో ఏదైనా ఎమోషనల్లీ మాట్లాడడము, ఎమోషనల్లీ ఏదైనా షేర్ చేసుకొని ఆఫర్ ఇవ్వడం లాంటిది జరిగే పాసిబిలిటీ ఉంది. కొంతమందికి ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మీతో ఏం షేర్ చేయకుండా వాల్ పెడుతూ ఉండడము, లేకపోతే మీరు వాల్ పెడుతూ ఉండడం, లైక్ బౌండరీస్ అని, లిమిట్స్ అని పెట్టేసి ఉండడం అనమాట. సో అలాంటిది ఏదైనా ఉంటే కనుక మీకు ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం లాంటిది, మీరు కూడా కొంచెం బౌండరీని లూజ్ చేసేయడం లాంటిది, ఇలాంటిది జరిగే పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే, సో ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని అంటే ద ఎంప్రెస్ ఎనర్జీతో ఈ పర్సన్ మీ వాల్యూని నోటీస్ చేయడం అనమాట. సో మీరు చాలా కైండ్, నర్చరింగ్, వెరీ అబండెంట్, వెరీ సెల్ఫ్ సఫిషియెంట్ పర్సన్ అని చెప్పేసి, ఇండిపెండెంట్ పర్సన్ అని చెప్పేసి నోటీస్ చేయడం అనమాట. సో ఇక్కడ ఈ పర్సన్ ఏదో అది నోటీస్ చేసి మీతో చెప్పడము, మిమ్మల్ని ప్రైజ్ చేయడము, మీ రియల్ ట్రూ సెల్ఫ్ ఎవరు నోటీస్ చేయలేదో అది నోటీస్ చేసి మీకు చెప్పడం అనమాట. సో ఒకటి వీళ్ళు బౌండరీ రిలీజ్ చేసి అది చెప్పి మీతో ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం ఉంది. కొంతమందికి మీరు కనుక ఆ వాల్స్ పెట్టింటే కనుక మీరు ఈ పర్సనల్ ఎక్స్ప్రెస్ చేసిన వెంటనే మీరు ఆ వాల్స్ని రిలీజ్ చేసి ఈ పర్సన్ ఇచ్చే ఆఫర్ని యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, సో ఎస్, ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాము ఇంకా ఏంజల్స్ నుంచి మీకోసం మెసేజ్ ఏంటో. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఏంజల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ ది ఏంజల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్? రీకవరీ. సో ఇది వచ్చేసి మీరు కనుక బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తుంది బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే, బిగ్ హ్యాపీ చేంజెస్ కూడా వస్తుంది, రీకవరీ చూపిస్తుంది. అంటే మీరు హీల్ అవ్వాలి, ఏదైనా బాధపడ్డారు, బ్రేకప్ లాంటిదో, లేకపోతే ఏదైనా ఆల్రెడీ ఫైట్స్ కూడా చూపిస్తుంది, రైట్? సో అలాంటిది ఏదైనా జరిగింది, సమ్ డిస్టర్బెన్సెస్ అని అంటే దాని నుంచి మీకు హీలింగ్ అనేది దొరుకుతుంది. లేకపోతే ఈ సిచ్యువేషన్ జరగడం వల్ల రీకవర్ అవుతారు. మీరు ఏదైనా బాగా సంథింగ్ ఏదో హర్ట్ చేసింది మిమ్మల్ని పాస్ట్లో అంటే దాని నుంచి మీరు రీకవర్ అవుతారు. రీకవరీ ఈ ప్రాసెస్లో మీరు ఉన్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.